ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిఎస్ఏ టెస్ట్ అంటే ఫస్ట్ ఏంటి సార్? సీరం పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది ఒక కైండ్ ఆఫ్ పిఎస్ఏ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎలివేటెడ్గా వచ్చినప్పుడు తక్షణం మీరు ఏం చేస్తారంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారా? దాన్ని ఒక క్లినికల్ బ్యాక్గ్రౌండ్ లాగా చూడాలి. ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి ఎలివేషన్లో వాళ్ళకి నేను వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తాను, ఫిజికల్ ఎగ్జామినేషన్ నేను చెప్పాను కదా, డిజిటల్ ఈ పిఎస్ఏ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయండి? పిఎస్ఏ టెస్ట్ అనేది సింపుల్ బ్లడ్, దానివల్ల ఏం ప్రమాదం ఉండదు. కానీ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు, ప్రోటోకాల్స్లో పిఎస్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఎవరికి ఎంఆర్ఐ చేయించాలి? పిఎస్ఏ టెస్ట్ చేసిన తర్వాత అది బాగా ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐలో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రాస్టేట్కి సంబంధించి ఎన్నో సమస్యల గురించి మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాం. ఇవాళ మనం పిఎస్ఏ గురించి మాట్లాడబోతున్నాం. పిఎస్ఏ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్కి దారితీసే లక్షణాలు ఉన్నాయా, పరిస్థితులు ఉన్నాయా, లేక ఇంకేమైనా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి సంబంధించి అలార్మింగ్ సైన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అండ్ పిఎస్ఏ టెస్ట్ ఏమిటి, అండ్ ప్రాస్టేట్ పరిరక్షణ కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వయసు పైబడిన తర్వాత ఇంకా ఏమేమి చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ యూరాలజిస్ట్ ఫ్రమ్ ఏఐఎన్యు డాక్టర్ మహేష్. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో పిఎస్ఏ టెస్ట్ అంటే ఫస్ట్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరం పిఎస్ఏ అంటే ఏంటి? సీరం పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఎంజైమ్, ప్రత్యేకించి ప్రోస్టేట్ గ్లాండ్ తయారు చేస్తుందండి. ఒకసారి తయారైన తర్వాత అది రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసి దాని స్థాయిని బట్టి మనము ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చా, లేకపోతే ఇంకా వేరే రకమైన ప్రోస్టేట్ రిలేటెడ్ డిసీజెస్ ఉండొచ్చా అనేది ఐడెంటిఫై చేస్తాం. అది పిఎస్ఏ టెస్ట్ చేసుకోవడం ద్వారా. పిఎస్ఏ టెస్ట్ అందరూ చేసుకోవాలండి, లేకపోతే ఏమన్నా కొంచెం ఎన్లార్జ్మెంట్ కనిపించి స్కాన్లో ఓకే ఏదో తేడా ఉంది అన్నప్పుడు చేయించుకోవాలా? పిఎస్ఏ అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఒక రిస్క్ అడాప్టెడ్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మెన్ ఓవర్ 50 years వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీలో ముఖ్యంగా మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే ఎవరైతే మన జీన్స్లో 50% జీన్స్ని షేర్ చేసుకుంటారో, లైక్ మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్ ఆర్ మై సన్, వీళ్ళ ఎట్లా మనకి 50% జీన్స్ షేర్ చేసుకునే వాళ్ళందరికీ వాళ్ళలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళకి చేస్తామంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమందిలో బీఆర్సీఏ జీన్ మ్యూటేషన్స్ అంటారు, అది ఒక హెరిడిటరీ క్యాన్సర్. ఇలాంటి వాళ్ళలో కూడా త్వరగా, అంటే వాళ్ళకి 40 yearsకే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇట్లా రిస్క్ చూసుకొని ఈ టెస్ట్ చేయాలి. కానీ జనరల్గా బ్రాడ్గా ఈ ప్రొఫైల్లో ఏజ్ ప్రొఫైల్ ఫస్ట్, అండ్ అందులో వల్నరబిలిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కూడా కౌంట్ అయ్యి ఇవన్నీ కౌంట్. ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేయించాలండి ఇది? లేదండి, మనం ఇనీషియల్ టెస్ట్ చేయించినప్పుడు ఎవరికన్నా 40 years ఏజ్ ఉంది, 40 years ఏజ్ ఉన్నప్పుడు అనుకోకుండా టెస్ట్ చేయించారు వాళ్ళు డాక్టర్తో సంప్రదించకుండా. అలాంటప్పుడు ఒకవేళ అది గ్రేటర్ దాన్ 1 nanogram/ml ఉందనుకోండి, వాళ్ళకి ఎవ్రీ 2 years టెస్ట్ చేయించాల్సి వస్తుంది. ఒకవేళ 50 years ఉంది వాళ్ళకి 60 years ఉందండి, వాళ్ళకి గ్రేటర్ దాన్ 2 nanogram/ml ఉందంటే వాళ్ళకి కూడా ఎవ్రీ 2 years టెస్ట్ చేయించాల్సి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. సో మామూలుగా అండి, అంటే ఇప్పుడు పిఎస్ఏ ఎలివేటెడ్గా ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉండాలి తెలుసుకుందాం. ఎలివేటెడ్గా ఉండడం ఏం చెప్తోంది మనకి బాడీ గురించి? ఎలివేటెడ్గా ఉంటే దానికి 2 రకాల కారణాలు తీసుకోవచ్చు. ఒకటి, డెఫినెట్గా ప్రోస్టేట్ క్యాన్సర్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, ప్రోస్టేటైటిస్ అంటాం, అలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా ప్రోస్టేట్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం, ఏదైనా సర్జరీ చేసినా. అండ్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి, ఎవరన్నా నా దగ్గరికి ప్రోస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్తో వచ్చారనుకోండి, వాళ్ళకి నేను డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని చేస్తాను. అంటే వాళ్ళ మలద్వారంలో నా ఫింగర్ పెట్టి ఆ ప్రోస్టేట్ ఎంత హార్డ్గా ఉంది, సర్ఫేస్ స్మూత్గా ఉందా లేదా, ఏమన్నా నాడ్యూల్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి నేను అంచనా వేసి వాళ్ళకి కూడా టెస్ట్ చేస్తాం. అది అంటే ఏదో ఒక కొంచెం అబ్నార్మాలిటీ కనిపిస్తుంది. అంటే కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్లోనే ఎలివేట్ అవుతుంది సీరం పిఎస్ఏ. బట్ నేను చెప్పినట్టు ప్రోస్టటైటిస్, ఇన్ఫెక్షన్స్, ఈవెన్ సైక్లింగ్ చేసినా వెంటనే చేసినా కూడా ఎలివేట్ అవుతుంది. అసలు ఎంత ఉండాలండి పిఎస్ఏ? ఇది ఖచ్చితంగా ఏజ్ డిపెండెంట్.
నార్మల్గా ఎవరికన్నా లెస్ దాన్ 4 ఉండాలని చెప్పేసి లెస్ దాన్ 4 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉండాలి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఇయర్స్ ఉండే వాళ్ళకి గ్రేటర్ దాన్ 2.5 ఉన్నా కూడా అది క్యాన్సర్ కింద మనం అంచనా వేయచ్చు. అదే 60 ఇయర్స్ ఉందనుకోండి, వాళ్ళకి 4 ఉన్నా కూడా అది నార్మల్. సో ఇట్ డిపెండ్స్, ఏజ్ని బట్టి దాని స్థాయిని మనం అంచనా వేయాలి. సో మరి పిఎస్ఏ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎలివేటెడ్గా వచ్చినప్పుడు తక్షణం మీరు ఏం చేస్తారంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారా? డైరెక్ట్గా నెక్స్ట్ ప్రోటోకాల్ బయాప్సీ చేయించండి, ప్రాస్టేట్కి ఎన్లార్జ్మెంట్ ఉందని అనుకుంటారా? ఇప్పుడు దాన్ని ఒక క్లినికల్ బ్యాక్గ్రౌండ్ లాగా చూడాలి. ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి ఎలివేషన్లో వాళ్ళే చెక్ చేయించుకొని సీరం పిఎస్ఏ ఎలివేట్ అయిందని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తాను, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాను, నేను చెప్పాను కదా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాను. చేసి అప్పటికి నాకు డౌట్ ఉంటే అది ఓన్లీ జస్ట్ సింపుల్ ప్రోస్టటైటిస్ అని నాకు అనిపించిందంటే ఒక 1 or 2 వీక్స్ యాంటీబయాటిక్స్ కోర్స్ వాడతాను. కోర్స్ వాడిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గలేదు, వాడిన తర్వాత కూడా సీరం పిఎస్ఏ లెవెల్స్ తగ్గట్లేదు అంటే అలాంటి వాళ్ళకి ఎంపీఎంఆర్ఐ అని చెప్పి టెస్ట్ చేస్తాను. ఎంపీఎంఆర్ఐ ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళకి బయాప్సీ చేస్తాం. అప్పుడు బయాప్సీ చేసి నిర్ధారిస్తారు క్యాన్సర్ ఉందని నిర్ధారిస్తాం. లేదు జనరల్గానే అసలు ఒక వయసు పైబడిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకు పురుషుల విషయంలో మనం ఇంత ఆందోళన పడతాం ప్రాస్టేట్ విషయంలో? ఎందుకంటే యూజువల్గా 50 ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని క్యాన్సర్స్ మేల్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ జనరల్ పాపులేషన్లో కూడా 50 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా చాలా టెస్టులు చేపిస్తాం. ఇప్పుడు మా స్పెషాలిటీ యూరాలజీ స్పెషాలిటీలో 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది కాబట్టి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కూడా కన్సిడర్ చేస్తాం. ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ తీసుకొని. అండ్ ఈ పిఎస్ఏ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయండి, లేకపోతే ఇది చాలా సేఫ్ టెస్ట్ అంటారా? పిఎస్ఏ టెస్ట్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్, దానివల్ల ఏం ప్రమాదం ఉండదు. కానీ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు తెలుసుకోకుండా చేస్తే అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది, ఆందోళన వస్తుంది, వెంటనే ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది, వెంటనే బయాప్సీ చేయాల్సి వస్తుంది. అంటే ఎంఆర్ఐ పాజిటివ్ వస్తే బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఇట్లా సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంఆర్ఐ చేసాము, అది పాజిటివ్ ఉంటే పర్లేదు, ఒకవేళ నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు మధ్యలో ఉందనుకోండి, అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. మనం వెంటనే పిఎస్ఏని మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలి, రిపీట్ ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిపీట్ ఎంఆర్ఐ చేసిన తర్వాత మనం బయాప్సీ చేసాం, బయాప్సీలో నెగిటివ్ వచ్చిందనుకోండి, కానీ మన సీరం పిఎస్ఏ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ రిపీట్ బయాప్సీ చేయాల్సి వస్తుంది. రిపీట్ బయాప్సీ చేయాలా? రిపీట్ బయాప్సీ కూడా చేయాల్సిన పరిస్థితి. అలా అంటే బయాప్సీయే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక హాఫ్ డే సర్జికల్ ఇయర్లోనో పెట్టాల్సి వస్తుంది, ఐసీయూలో అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్. అది అవునా? డే కేర్ ప్రొసీజర్. అంటే మరి ఈ బయాప్సీ తరచుగా చేయడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయండి? డెఫినెట్గా ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ రిస్క్, అండ్ కొంతమంది రేర్గా సెప్సిస్. మనం అందరికీ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చే చేస్తాము, బట్ స్టిల్ కొంతమందిలో చెప్పలేము. అది ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్లో పిఎస్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఎవరికి ఎంఆర్ఐ చేయించాలి, ఎవరికి బయాప్సీ చేయించాలని ఏమన్నా మీరు చెప్పినట్టు ఇందాక ఎగ్జామినేషన్ చేసిన తర్వాత? పిఎస్ఏ టెస్ట్ చేసిన తర్వాత అది బాగా ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. అంటే మోర్ దెన్ 4 ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐలో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, పైరాట్స్ గ్రేడింగ్ అంటారు. అంటే ప్రోస్టేట్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ అని. అందులో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే అది క్లినికల్ ఇన్సిగ్నిఫికెంట్ క్యాన్సర్ లాగానే తీసుకోవాలి మనం, అసలు అది క్యాన్సర్ కాదు. 4, 5 ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 3 ఉందనుకోండి మిడిల్లో, వాళ్ళకి మాత్రం పిఎస్ఏ కైనెటిక్స్ అంటాం. అంటే పిఎస్ఏ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, పిఎస్ఏ డెన్సిటీ ఎలా ఉంది, దాని ఆధారంగా మనం బయాప్సీ చేయాలా లేదని డిసైడ్ చేస్తాం. ఈఏయు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయండి? ఈఏయు గైడ్లైన్స్ హై రిస్క్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు గ్రేటర్ దాన్ 50 ఇయర్స్, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నారు, ఏదైనా హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ ఉంది, ఇలాంటి వాళ్ళందరికీ మీరు బయాప్సీ చేయండి, అంటే పిఎస్ఏ స్క్రీనింగ్ చేయండి. కానీ వాళ్ళకి చెప్పండి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం రిస్క్స్ ఉన్నాయి. అవి చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అదొకటి చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఎవరికన్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గైడ్లైన్స్ ప్రకారం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లెస్ దాన్ 15 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పిఎస్ఏ స్క్రీనింగ్ చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోస్టేట్ క్యాన్సర్స్ అన్ని ఇండోలెంట్ క్యాన్సర్స్, స్లో గ్రోయింగ్ ఉంటాయి. అది డయాగ్నోస్ అయ్యి ఆ పేషెంట్కి ఆ డిసీజ్ వల్ల చనిపోయే స్టేజ్ వచ్చే లోపల వేరే డిసీజ్తో చనిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఆ రిస్క్ కీలకమైన పాయింట్ అది. సో అది రిస్క్ అడాప్టెడ్ స్ట్రాటజీలో భాగం అనమాట. లెస్ దాన్ 15 ఇయర్స్
వాళ్ళ లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు డోంట్ గో ఫర్ పిఎస్ఏ సీరం అసలు సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ దాని పేరు. అంటే ఇట్స్ బేసికలీ ఇండికేటింగ్ దట్ ప్రాస్టేట్లో ఏవో తేడాలు ఉన్నాయి అంతే. తేడాలు ఉన్నాయి అంతే. కాబట్టి క్యాన్సర్ అలర్ట్ అయింది సిస్టమ్, అలర్ట్ అయింది. యాంటీజెన్ యాంటీబాడీస్, యాంటీబాడీ కాదు, అది యాంటీజెన్. యాంటీజెన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్. అది ఆ ప్రోటీన్ యాక్టివేట్ అయిందంటే ఏదో తేడా ఉందని ఏదో తేడా ఉంది. అది క్యాన్సర్లోనే యాక్టివేట్ అవుద్ది, నార్మల్గానే యాక్టివేట్ అవుద్ది, ఇన్ఫెక్షన్లోనే యాక్టివేట్ అవుద్ది. మామూలుగా ప్రోటీన్ యూరిన్లో రావడం కూడా అదొక ఇండికేషన్ ఆఫ్ సమ్, అది కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం. కిడ్నీలో వస్తుంది కదా, ప్రాస్టేట్కి సంబంధం లేదు. అది తీవ్రమైన పరిస్థితుల్లో ఒకవేళ మీకు పిఎస్ఏ ఎలివేటెడ్గా ఉంది, నెక్స్ట్ ఎంఆర్ఐ కూడా తేడా కొట్టింది, తర్వాత బయాప్సీ కూడా మనకి యూనో కొంచెం అటు ఇటుగా ఉంది, ఇట్ సీమ్స్ టు బి మ్యాలిగ్నెంట్ అనిపిస్తే ఏం చేస్తారండి? టిపికలీ క్యాన్సర్ ట్రీట్మెంటేనా? అంతే. ఇంకా ఒకసారి డయాగ్నోస్ అయిపోయిందంటే మళ్ళీ దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఒకవేళ సరే క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ అయిపోయింది బయాప్సీలో, అండ్ సీరం పిఎస్ఏ లెవెల్స్ ఇంత ఉన్నాయి, దాన్ని బట్టి రిస్క్ స్ట్రాటిఫికేషన్ ఒకటి ఉంటుంది. లో రిస్క్ క్యాన్సర్ అని, హై రిస్క్ క్యాన్సర్ అని. లో రిస్క్ క్యాన్సర్స్ని మనం ఫాలో అప్ చేయొచ్చు, ఎందుకంటే అవి చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి. హై రిస్క్ క్యాన్సర్స్ అనుకోండి, మనం ఇమ్మీడియట్గా యాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ప్రోస్టెటెక్టమీ అంటాం, సర్జరీ చేసి ప్రోస్టేట్ని తీసేయచ్చు. ఆర్ ఎల్స్ రేడియోథెరపీ కూడా ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అంటే మామూలుగా ఈ థెరపీ సేవిస్తారు, అవి ఏరియా స్పెసిఫిక్గా ఇవ్వచ్చా అండి? అదర్ దెన్ కీమోథెరపీలు అవి ఆర్ హోల్ బాడీకి ఇస్తారా మామూలుగా కీమోథెరపీలు? కీమోథెరపీ అంటే ఒకసారి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి క్యాన్సర్, అప్పుడు అంటే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం, అడ్వాన్స్డ్ మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం. అలాంటప్పుడు హార్మోనల్ థెరపీ అండ్ కీమోథెరపీ ఎంటైర్ బాడీకి ఇవ్వాల్సి వస్తుంది. అలా కాని పక్షంలో ప్రాస్టేట్లో చిన్న గ్రోత్ లాగా కనిపించలేదు, ఎన్లార్జ్మెంట్ ఉంటే అది బినైన్ అయితే తీయాల్సిన అవసరం ఉండదండి? లేదు, అస్సలు లేదు, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. రైట్. ప్రాస్టేట్ ఒకవేళ తీసేస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందండి? ఏముండదు, ఏ విధమైన ఏ ప్రమాదం ఉండదు. అనివార్య పరిస్థితుల్లో కొంతమంది ఎందుకైనా మంచిది, రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు తీయించేసుకుంటే బెటర్ అని కూడా ఎర్లీ స్టేజ్లో అగ్రెసివ్ క్యాన్సర్ అనేవి మనకు డిటెక్ట్ అయితే డెఫినెటివ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే మంచిది. బట్ తరచూ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఇతర ప్రాస్టేటైటిస్ లాంటి సమస్యలు వస్తున్నాయంటే కూడా డూ యూ సజెస్ట్ ప్రాస్టేట్ సర్జరీ అండి? అంటే ఇప్పుడు బినైన్ ప్రాస్టేట్ హైపర్ప్లేషియా అంటాం. కొంతమందికి ఒక 50 ఇయర్స్ జెంట్స్కి 50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రాస్టేట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండటం వల్ల వాళ్ళకి లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం, తర్వాత యూరిన్లో మంట రావడం, యూరిన్ పోసేటప్పుడు స్ట్రీమ్ అంటే సన్నగా రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నైట్ ఎక్కువసార్లు లేయడం, ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తాం. ఇది క్యాన్సర్ కాదు, దీన్ని బీపీహెచ్ అంటారు. సో యూరిన్ ఫ్రీగా వెళ్ళడానికని సర్జరీ చేస్తాం, దాన్ని టీయూఆర్పీ అంటాం. అంటే అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆపడానికి ఆ అబ్స్ట్రక్షన్ వరకే రిమూవ్ చేసేస్తాం అంతే తప్ప అది మోర్ ఆఫ్ అన్ అనటామికల్ థింగ్. అది క్యాన్సర్ కాదు కాబట్టి అంటే మేము టీయూఆర్పీ లేజర్ చేసినప్పుడు మొత్తం ప్రాస్టేట్ని తీసేస్తాం. అదే బైపోలార్ టీయూఆర్పీ అంటాం, బైపోలార్ టీయూఆర్పీ, మోనోపోలార్ టీయూఆర్పీ, అవి చేసినప్పుడు మాత్రం ఓన్లీ 50 to 60% ఆఫ్ ద గ్లాండే తీస్తాం. రేర్ కేసెస్లో ఈ ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలు, క్యాన్సర్లు ఇవన్నీ కూడా యంగర్ పాపులేషన్లో వస్తుంటాయండి? యంగర్ పాపులేషన్లో అంటే నేను చెప్పినట్టు హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి కదండి, అదే 40 ఇయర్స్ అని, అంత ముందు వాళ్ళకి రావు. టిపికలీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఏదైనా 40 తర్వాతే, అది కూడా ఆ 40 ఇయర్స్లో రావాలంటే వాళ్ళకి హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ ఉండాలి, ఆ BRCA జీన్ మ్యూటేషన్స్ ఇట్లాంటివి ఉండాలి. ఇప్పుడు అన్ని ప్రెడిక్టివ్ మెడిసిన్తో అన్ని తెలుసుకోగలుగుతున్నారు కదండి. ఇప్పుడు పిఎస్ఏ టెస్ట్కి కూడా ఏమన్నా రీప్లేస్మెంట్, ఇంకా అడ్వాన్స్మెంట్స్ రాబోతున్నాయా? చాలా ఉన్నాయి యాక్చువల్గా. కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, యూరిన్ టెస్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4K టెస్ట్ అంటాం, 4K టెస్ట్, ప్రాస్టేట్ హెల్త్ ఇండెక్స్ అని, తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ యాంటీజెన్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ లో సెన్సిటివ్ ఉంటాయి ఒకటి. రెండోది సెన్సిటివిటీ తక్కువ, చాలా కాస్ట్లీ టెస్ట్లు, అంత ఈజీలీ అవైలబుల్ కాదు. సీరం పిఎస్సీ అనేది వెరీ చీపర్ టెస్ట్, ఈజీలీ అవైలబుల్. సో ఇఫ్ యూ యూజ్ సీరం ప్రాస్టేట్ యాంటీజెన్ టెస్ట్ని ఒక జుడిషియస్గా యూజ్ చేయడం నేర్చుకుంటే, లైక్ కంబైన్ విత్ క్లినికల్ కాంటెక్స్ట్ అట్లా పెట్టుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని ప్రాపర్ హిస్టరీ టేకింగ్ చేసుకుంటే ఇది వెరీ యూస్ఫుల్ టెస్ట్ సీరం పిఎస్ఏ. సో ఫైనలీ అఫ్ కోర్స్ ప్రాస్టేట్ ఇస్ సంథింగ్, ఒక మీరు అన్నారు ఏజ్ ప్రొఫైల్ దాటాక యూ హ్యావ్ టు వాచ్ అవుట్. పురుషులందరికీ మీరు చెప్పిన సందేశం ఏం చెప్తారండి సాక్షి లైఫ్ ప్రేక్షకులకి ఇవాళ? అంటే ఈ ప్రాస్టేట్ సమస్యల బారిన పడకుండా ఏం చేయొచ్చు? లైఫ్ స్టైల్ కానీ ఏమన్నా ప్రివెంటబుల్స్ ఉన్నాయా? అసలు ఏది మన చేతిలో లేదు, కేవలం టెస్టింగ్ ఇన్ టైం అదొక్కటే మన చేతిలో ఉందంటారా? ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ అయితే కాదు, ఇది మేల్ ఫ్యాక్టర్.
అవును, అంతే కదా. సో జెండర్ మనం చేంజ్ చేయలేం. సో ఆబ్వియస్లీ వన్స్ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా గో ఫర్ స్క్రీనింగ్. అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆయన సజెషన్ మీద ఏదన్నా స్క్రీనింగ్ అవసరమా లేదా అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. మనకై మనం కానీ డెసిషన్ తీసుకొని సీరం పిఎస్ఐ కానీ చేయించుకుంటే హైరాణ పడిపోతాం. హైరాణ పడిపోతారు. ఒకవేళ తక్కువ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి అక్కడి నుంచి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక చైన్ రియాక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. అందరికీ అంటే ఎంఆర్ఐలు తీపించుకోవాలి, బయాప్సీలు చేయించాలి ఇట్లా. కానీ రివర్స్ అవుతుందా? అంటే మీకు ప్రాబ్లం ఉండి పిఎస్ఏ తక్కువగా ఉండడం అంటే జరుగుతుంది ఎప్పుడైనా? యూ హ్యావ్ అ ప్రాబ్లం బట్ పిఎస్ఏ మార్కర్స్ మాత్రం మనకు అంత కనిపించలేదు, అలా జరుగుతుందా? జరుగుతుంది, బట్ వెరీ లెస్ Very rare. ఛాన్స్. వెరీ లెస్ ఛాన్స్. అంటే సో ఫస్ట్ ప్రాథమిక ద్వారపాలకులు ఎవరంటే మన పిఎస్ఏ మార్కర్సే. బికాజ్ దానివల్ల మనకి సమస్య, చిన్న సమస్య పెద్ద సమస్య ఏముందో తెలుసుకోవచ్చు. తర్వాత వాళ్ళ హిస్టరీని బట్టి మీరు నిర్ధారించి తర్వాత టెస్ట్ చెప్తారు వాళ్ళకి. అంతే. హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ వీటితో కంబైన్ చేస్తేనే సీరం పిఎస్ఏకి వాల్యూ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. డాక్టర్ మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా స్పెసిఫిక్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఐ థింక్ చాలా మంది డౌట్లు క్లారిఫై ఉంటాయి ఇవాళ. ఓకే అండి, నమస్తే థ్యాంక్ అండి, యూ. థ్యాంక్ యూ.